దానికి పోటీ అని చెప్పి తీసుకొచ్చాడు సాక్షి. కానీ అది క్రమంగా ఉట్టి పార్టీ బాకా ఊదడానికే పరిమితమైంది. హ్మ్. మిగతా టైముల్లో ఉపయోగపడలా. అవును. హ్మ్. ప్రోత్సహించుకోకపోతే ఈయన చివరికి అదేదో ఆయన చెప్పినట్టు ఎకోబారో బొకోబారో హ్మ్. మాఫియా డాన్ కిందనే మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అంతే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి హామీ నిలబెట్టుకున్నారా? దానివల్ల ప్రజా ప్రయోజనం చేకూరింది అని ప్రజలకి ఒక సంకేతం ఏమన్నా ఇచ్చారా? అది ఒకే రోజున 2 ఇన్సిడెంట్స్ నవ్వొచ్చింది. ఆ రోజు పొద్దునే మన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అక్కడ పార్లమెంట్‌లో. ఒక పెద్ద వివరణాత్మకమైనటువంటి ప్రసంగం చేసింది నిర్మలా సీతారామన్. అవును. ఏమని? ప్రతి రాష్ట్రంలో కూడా రీసర్వే చేయాలి. హ్మ్. భూములు రీసర్వే చేయాలి. హ్మ్. రీసర్వే చేసి ల్యాండ్ టైటిల్స్ ఇవ్వాలి. శాశ్వత టైటిల్స్ ఇయ్యాలి. హ్మ్. వాటిని 2 సంవత్సరాల టైం పీరియడ్ పెట్టుకుని 2 సంవత్సరాల లోపు గనక ఎవరో అభ్యంతరాలు లేకపోతే డీమ్డ్ టు బి హ్మ్. అంటూ శాశ్వత భూ హక్కు ఇచ్చేయాలి. హ్మ్. హ్మ్. అవును. ఎందుకిది అన్నటువంటి విషయం చెప్పింది. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తే భూమి కొంటే ఆ కొన్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడే ఎందుకండి? ఎంత అద్భుతమైనటువంటి ప్లాన్‌తో చేసుకొచ్చినటువంటిది వ్యాన్‌పిక్. హ్మ్. ఎంత అద్భుతమైన ప్లాన్‌తో చేసుకొచ్చింది లేపాక్షి నాలెడ్జ్ హబ్. హ్మ్. పెట్టుబడులు కూడా వచ్చినాయి ఆటికి డబ్బులు. బ్యాంకులు లోన్స్ ఇచ్చినాయి. హ్మ్. కానీ ఎందుకు నడపలేదు? మధ్యలో ఎవడో కోర్టులో లిటిగేషన్ ఏస్తాడు. వేల ఎకరాల మధ్యలో ఎవరో 10 మంది లిటిగేషన్ ఏస్తారు. హ్మ్. ఏళ్ల తరబడి అది. ఇక్కడ పరిశ్రమ ఎందుకు పెడతాడు? ఆ డబ్బులన్నీ ఏం చేసుకోవాలి? హ్మ్. అది తీసుకెళ్ళి సాక్షిలో పెట్టుబడి పెట్టుకున్నాడు. హ్మ్. దాన్ని దాంట్లో చూసాం గాని మనం ఇక్కడ ఎంత లిటిగేషన్స్ నడిచినాయి అది. అవును. లేపాక్షి